ముందుగా మన దేవాలయం ప్రేక్షకులందరికీ నమస్కారాలు, శుభాకాంక్షలు. మహాభారత గ్రంథం నుంచి, ఆయా పాత్రల నుంచి మనం నేర్చుకోవలసిన విషయాలు ఎలా అయితే ఉన్నాయో, మనము చేయకూడనటువంటి పనులు కూడా కొన్ని ఉన్నాయి. ఆయా పాత్రలను ఇప్పుడు మనం కొన్ని చూద్దాం. ముందుగా గాంధారి పాత్ర నుంచి మనం ఏ పనులు చేయకూడదు అనేటటువంటి విషయాలు కొన్ని ప్రశ్నల ద్వారా తెలుసుకుందాం. గాంధారి ద్రౌపది వస్త్రాపహరణం తరువాత తన కొడుకైనటువంటి దుర్యోధనుని ఏమీ అనలేదు. ఎందుకు అనలేదు? ఇది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, అకారణంగా గాంధారి కృష్ణుణ్ణి శపించడం ఎంతవరకు సబబు? ఇది రెండవ ప్రశ్న. గాంధారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలిస్తే ఆమె అలా ఎందుకు చేసింది తెలుస్తుంది. తరువాత మనం అలా నడుచుకోవచ్చా లేదా అన్న విషయం కూడా మనకే తెలుస్తుంది. ముందుగా మొదటి ప్రశ్న సమాధానం. పాండవుల భార్య అయిన ద్రౌపది హస్తినాపుర ఆస్థానంలో బహిరంగంగా అవమానించబడి వస్త్రాపహరణకు ప్రయత్నించిన తరువాత గాంధారి స్వయంగా తల్లి అయినందున ఈ నీచమైన చర్య వల్ల కలిగే బాధ మరియు వేదనను అనుభవించింది. అయితే ఆ సమయంలో ఆమె తన కొడుకు దుర్యోధనుడికి వ్యతిరేకంగా మాట్లాడకపోవడానికి గల కారణం ఏమిటి? ఎందుకు దుర్యోధనుడిని ఆపలేదు? కనీసం తర్వాత అయినా మందలించలేదు అంటే దానికి రెండు కారణాలను మనం చూడవచ్చు. మొదటి కారణం, తన కొడుకు పట్ల ఉన్నటువంటి ప్రేమ లేదా విధేయత. గాంధారి తన కొడుకు దుర్యోధనుని చాలా ప్రేమించింది, అతనికి విధేయత చూపించింది. అంతవరకు తప్పు లేదు. అయితే అతనిలో లోపాలు ఉన్నప్పటికీ ఆమె తల్లికి ఉండే సహజమైనటువంటి గుణం వల్ల అతనిని ఏమీ అనలేకపోయింది. ఒకవేళ ఏమైనా అంటే కొడుకుని బహిరంగంగా సభలో సవాలు చేస్తే వారిద్దరి మధ్య విభేదాలు ఏర్పడి తల్లి కొడుకుల సంబంధం కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుందేమో అని భావించి ఉంటుంది గాంధారి. అది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే నాటి సామాజిక నిబంధన. కొంతవరకు దాన్ని ధర్మం అని కూడా అంటారు. ఏమిటా నిబంధన? ఆ కాలంలో అంటే ద్వాపర యుగంలో ఒక భార్య తన భర్త లేదా కొడుకును బహిరంగంగా సవాలు చేయకూడదు. ఇది సామాజిక నిబంధన. దాన్నే ధర్మం అని కూడా అన్నారు. అయితే మరి ధర్మం అయితే చేయాలని మీరు అంటారు, కానీ నేనేమంటానంటే ధర్మానికి ఒక విస్తృత అర్థం ఉంది. మామూలు ధర్మాలు వేరు. మామూలు ధర్మం అంటే ఒక నియమము, ఒక సాంప్రదాయము, ఆచారం. కానీ ఈ ధర్మానికి మించి పరమధర్మము, అసలైన ధర్మము ఒకటి ఉంది. ఆ పరమధర్మము, అసలైన ధర్మానికే మన నీతి నియమాలు కట్టుబడి ఉండాలి. ఒక్కొక్కసారి అవి కట్టుబడి ఉండవు. అటువంటి ఉదాహరణే ఇది. అటువంటి సమయంలో ఏం చేయాలి అంటే మహానుభావుల్ని అడిగి తెలుసుకోవాలి. భీష్ముడు అలాంటి వ్యక్తులను అడిగి తెలుసుకోవాలి, ధర్మరాజు లాంటి వాళ్ళను. ఇక్కడ ధర్మానికి పరమధర్మానికి వచ్చినటువంటి సంఘర్షణ వల్ల ఇలా జరిగింది. ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టం అనేది ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన సంఘర్షణ. జూదంలో ఓడిపోవడం మాట ప్రకారం జరిగింది కాబట్టి అంతవరకు వాళ్ళు బానిసలైపోయారు కౌరవులకు, అంతవరకు ధర్మం. కానీ ఆ బానిసలైనటువంటి పాండవులను, ముఖ్యంగా ద్రౌపదిని వస్త్రాపహరణం చేయాలని కౌరవులు అనుకోవడం, ముఖ్యంగా దుర్యోధనుడు అనుకోవటం పూర్తిగా అధర్మం. అది ఎప్పుడూ ఎక్కడా ఉన్నటువంటి విషయం. అయితే అటువంటి దానిని కూడా అడ్డుకోకపోవడానికి గల కారణం గుడ్డి ప్రేమ. గాంధారి గుడ్డిది కాకపోయినా గుడ్డి ప్రేమను కనపరిచింది కాబట్టి అసలైన గుడ్డిదైపోయింది గాంధారి.
ఖచ్చితంగా గాంధారి తన సామాజిక ధర్మాన్ని విడిచిపెట్టి కూడా పరమధర్మమైనటువంటి ద్రౌపదిని కాపాడి తీరి ఉండవలసింది, ఆపి ఉండవలసింది. అది చేయవలసినటువంటి పని. కానీ అది చేయలేదు. దానికి కారణం బలహీనత, గుడ్డి ప్రేమ, స్వార్థం. ఖచ్చితంగా గాంధారి ఈ విషయంలో తప్పే చేసింది. అయితే అలా ఎందుకు చేస్తుంది అంటే మానవ సహజ లక్షణం, పుట్టుకతో వచ్చిన గుణం. ఆ గుణాలను, దుర్గుణాలను వదిలించుకోమని చెప్పడానికే ఈ పాత్ర ఉంది. అంటే గాంధారిలా చేయకు, గుడ్డివాడైపోకు అనేటటువంటి విషయాన్ని చెప్పడానికే ఈ పాత్ర ఉంది. ఇది మనం చేయకూడనటువంటి పని గాంధారిని చూసి. ఇప్పుడు రెండవ ప్రశ్న. గాంధారి కృష్ణుణ్ణి శపించింది, నీ యదువంశము కూడా కురువంశంలాగే సర్వనాశనమైపోతుంది అని. ఇలా అనడానికి కారణం తన కుమారులు 100 మంది, తన మొత్తం కౌరవంశమంతా చనిపోయారనే క్రోధం, బాధ, తట్టుకోలేని దుఃఖంతో అంది. సహజంగా తల్లులు కానీ రాజమాతలు కానీ అలాగే ప్రతిస్పందిస్తారు. అది సాధారణమైన వారికి. కానీ తన బిడ్డలు కౌరవులు అధర్మంగా ప్రవర్తించారు కాబట్టి నాశనమైపోయారని గాంధారి గ్రహించకపోవటం మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, గాంధారి లాంటి వ్యక్తులు అలాగే ఉంటారు, అది స్వభావం. అయితే అలా చేయకూడదనే విషయాన్నే మనం నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలంటే దేవుడు చెప్తున్నాడు, కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో ఏమని, ధర్మం వైపు ఉండు, మంచి పనిని ఆచరించు, పెద్దవాళ్ళు ఏ ఏ మంచి పనులు చేశారో వాటినే చేయమన్నారు, గాంధారిలా చేయొద్దు అని చెప్పగానే చెప్తున్నారు. అందుకే అటు భీష్ముడు కానీ ఇటు ధర్మరాజు కానీ ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్నే పాటించారు. ధర్మరాజు ఎన్ని కష్టాలు పడలేదండి. తన తమ్ముడితోటి కూడా తిట్లు తిన్నాడు. శాంతి శాంతి అంటూ కూర్చుంటావు, ధర్మం ధర్మం అంటావు, మమ్మల్ని నీ వల్ల మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం, అవమానాలు పడుతున్నాం అని ద్రౌపది అయితే చాలా దూరం వెళ్ళిపోతుంది. అయినా కూడా ఆ ధర్మాన్ని అతిక్రమించలేదు. అంతిమ విజయం, అంతిమ కీర్తి ప్రతిష్ట ధర్మరాజుకు లభించింది. అప్పుడు అందరూ ఒప్పుకున్నారు. అలాగే కౌరవపక్షంలో ఉన్న విదురుడు కూడా ధర్మాన్ని ఆచరించాడు. ఆయన కూడా ధర్మానికి ప్రతీకగా నిలిచాడు. సరే, గాంధారి పూర్తిగా అమాయకురాలు కాదు, జ్ఞానవంతురాలు కూడా. ఏమంటుందంటే కృష్ణుని శాపిస్తున్నప్పుడు, నీవు సర్వజ్ఞుడవు కృష్ణ, నువ్వు కావాలనుకుంటే ఈ మహాభారత యుద్ధాన్ని ఆపి ఉండేవాడివి, కౌరవుల్ని రక్షించేవాడివి అన్నట్లుగా మాట్లాడుతుంది. చూసారా ఎంత స్వార్థమో. అంటే కష్టాలన్నీ దేవుడనేవాడే పడాలి, మేము పడము, మేము మామూలుగానే ఉంటాము, మా ఇష్టం వచ్చినట్లు మేము చేస్తూ ఉంటాము, దేవుడు అనేవాడు వచ్చి కాపాడాలని. కానీ చెప్పాడు, నీ కర్మకు నీవే బాధ్యుడవు, నేను సాక్షిభూతుడను అనేటటువంటి విషయాన్నే శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు. అది మర్చిపోయి తమకు అనుకూలంగా ఉండే వాటిని చెప్తూ ఉంటారు బలహీనులు, గాంధారి లాంటి వాడు. అందుకే గాంధారిలాగా ఏ తల్లి ఉండకూడదు, ఏ తల్లే కాదండి, ఏ వ్యక్తి ఉండకూడదు. గాంధారి చేసింది మాటికి కన్నులున్న గుడ్డిది ఎవరయ్యా అంటే గాంధారి. కనులు లేని గుడ్డివాడు ధృతరాష్ట్రుడైతే, కనులున్న గుడ్డిది గాంధారి. గాంధారి పాత్ర ద్వారా మనం ఎస్కేపిజంలోకి వెళ్ళిపోకుండా, అనుకోని పరిస్థితుల్లో ఇలా చెడు చేయాల్సి వచ్చింది ఇలాంటి మాటలు మనం మాట్లాడకుండా, ఇలాంటి పనులు చేయకుండా ఉంటే చాలు, మంచి చేసినంత ఫలితం. ఇది మొదటి మెట్టు దాటుకొని మంచి పనులు చేయడం రెండవ మెట్టు. ఆ దిశగా పయనిద్దాము. ఇలాంటి ఆసక్తికరమైన చర్చల్లో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మన దేవాలయం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు.